పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప సినిమా వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది హీరోలు ఎన్ని డైలాగులు కొట్టినా ఈ పుష్ప డైలాగుకున్న క్రేజ్ అయితే అస్సలు తగ్గుతలేదు. అది అట్లుండగానే పుష్ప 2 సినిమాలున్న రప్ప రప్ప డైలాగ్ కూడా ఇప్పుడు రప్ప రప్ప తిరుగుతాంది. మళ్ళా నిన్న సిద్దిపేటల ఇవాళ సూర్యాపేటల ఫ్లెక్సీల రాజకీయాలు రప్ప రప్ప అంటున్నాయి. నిన్న సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఫోటోలు పెట్టి రప్ప రప్ప 3.0 అని ఫ్లెక్సీలు కడితే ఇవాళ సూర్యాపేటలో జగదీష్ అన్న ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టిరు పార్టీ కార్యకర్తలు. సిద్దిపేటలో రాసినట్టే రాసిరు సూర్యాపేటలో కూడా. తెలంగాణలో కార్ పార్టీ రప్ప రప్ప 3.0 లోడింగ్ అని రాసిన ఫ్లెక్సీలు కట్టిరు సడకుల మీద. సర్పంచ్ ఓట్ల కాంచి మళ్ళొచ్చేటి 2028 ఎమ్మెల్యే ఓట్ల వరకు కారు తగ్గేదే లేదట. రప్ప రప్ప ఉరుకుదంటులు అన్నట్టు. కార్ పార్టీ వాళ్ళు ఇట్లా రప్ప రప్ప అనుకుంటా ఫ్లెక్సీలు కట్టుకుంటూ ఉంటే షెయి పార్టీ వాళ్ళు ఇట్లా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి, ఒక్క సీటు కూడా రాలేదు. రాకపోగా మైనస్ అయిపోయింది. 7 సీట్లలో గెలవకపోగా డిపాజిట్ కోల్పోయారు. ఇది మైనస్. ఇటువంటి మీరు రప్ప రప్ప ఆడిస్తామని సినిమా డైలాగులు చెప్తే భయపడటానికి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ఇది రాజుల కాలం కాదట రప్ప రప్ప ఆడిచ్చేందుకు. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం అనుకొచ్చిండు మల్లు రవి సారు. మీకేమన్నుంటే బయట చూసుకోవాలి కానీ రాజకీయాలలో సినిమా డైలాగులు వనికిరావు అన్నట్టు గట్టికరమైండు. ఇంతకంటే మునుపు ఆంధ్రాలో కూడా ఇంతే. వచ్చే ఓట్లలో ఆంధ్రాల పంక పార్టీ ఎలుగులైనాక రప్ప రప్ప ఏడ తలకాయలు నరికినట్టే నరుకుతామని ఫ్లెక్సీలు కట్టుకొని ఓ అభిమాని తిరిగితే సైకిల్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టిర్రు, లోపలేపిచ్చిర్రు. ఇప్పుడు మన తన తలకాయలు నరుకుడేం లేదు కానీ రప్ప రప్ప డైలాగులతో తగ్గేదే లేదు అంటున్నారు తెలంగాణలో లీడర్లు సుత. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలన్నీ సినిమా డైలాగుల చుట్టే తిరుగుతున్నాయి అన్నట్టు. ఇక ఈ డైలాగ్ ఉన్న సినిమా వచ్చిపోయి అటుగా 6 నెలలకు మీదనే అవుతుంది. అయినా కూడా ఈ డైలాగు గంతగానం తిరుగుతుందంటే ఆంకల్లో ఇప్పుడు కనుక గదే సినిమా మల్లోపాలి టాకీస్లకు వస్తే ఇంకెంత పతార పెరుగుద్దో. పతార సంగతి పక్కకు పెట్టు కానీ ఆమ్దాన్ అయితే గట్టిగానే వచ్చేది ఉండే పో. ఏదైతే గానీ అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలలో రప్ప రప్ప రాజకీయాలు రప్ప రప్ప నడుస్తున్నాయి పోండ్రి. ఆగో వానొచ్చే ఈగో వానొచ్చే అని చెప్పుకునుడే ఉన్నది గాని మోగుల మీదకెంచి చినుకు రాల్తలేదు. ఋతుపవనాలు వచ్చినాయి అంటున్నారు గాని ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ఆయమన్న వాన వల్లేదు. ఊరూరా ఆనల కోసం కప్పతల్లి ఆటలు నడుస్తున్నాయి, పూజలు నడుస్తున్నాయి. అయితే మన దిక్కు వానలు లేవు గాని వేరే దిక్కుల మాత్రం యమకొట్టుడు కొడుతున్నాయి చూడుర్రీ. మన దిక్కు సుక్క వాన లేదు గాని ఆగో పక్కపోంటే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనైతే ఇండ్లు మునిగే వరదలు వచ్చినాయి. అస్సలు గెరివియకుండా కొడతాండు వానదేవుడు. తడిసి పబ్లిక్ మొలికెత్తట్టున్నారు. ఊర్ల పోంచి రోడ్ల మీద పడవలేసుకొని తిరిగే కథ అవుతున్నది. శీతం కొడుతున్నది వాన. ఇండ్లు మునిగినోళ్లను సర్కారోళ్ళు పడవలెక్కించి ఒడ్డుకు పట్టుకపోయి ఇడిచిపెడుతుండ్రు. అయితే పక్క రాష్ట్రంలో పొరక కొడుతున్న వానదేవుడు మరి మన దిక్కు ఎందుకు ఎండ పెడుతున్నాడో ఏమో అనుకుంటాన్రా అందరూ. ఇత్తనాలు జాలి రైతన్నలు మొగులు దిక్కు చూసుకుంటా ఊకున్నారు. ఆగో ఈగో అంటున్నారు గాని డల్లు గుర్తలేదు, దిల్లుకు సైతలేదు. అయితే ఋతుపవనాలు ద్రోణి ప్రభావం చేయబట్టి వచ్చే 2-3 వద్దులల్లో 2 రాష్ట్రాలలో వానలు పడతాయని చెప్తున్నారు అధికారులు. దడదడ ఉరుములు చిట మెరుపులు మెరుస్తాయని చెప్తున్నారు. మరి ఎంతగానం పడతాయో చూడాలి. కానీ ఊర్ల పోంచి రైతన్నల గోస అయితే చిన్నగా లేదు. వానలు పడకపోతే చల్లిన ఇత్తనం ఎట్ట మొలికెత్తుతుంది ఏం కథ. చేసిన కష్టం ఉత్తగానే పోయేటట్టున్నది కదా అని ఆగమవుతున్నారు. చాలా జాగల్లా శివయ్యకు పూజలు చేస్తాండ్రు. గా వానదేవుడు డ్యూటీ ఇడిచిపెట్టి ఏటేడు తిరుగుతాండో ఏమో జర మాకేలు పంపించరాదని మొక్కుకుంటాండ్రు. కప్పతల్లి ఆటలు ఆడుతాండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి వానలు జోరుగున్నాయని మొదటి నుంచి చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు. అందుకు తగ్గట్టే ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయని కూడా సంబరపడ్డారు. కానీ ఏం పాయిదా చినుకు రాల్తలేదు. మరి ఇంకెన్నొద్దులు గిట్లా ఊరిస్తాడో ఏమో వానదేవుడు. పైసకు పొదుపు మాట కదుపు ఉండాలంటారు పెద్ద మనుషులు. అయితే 2 లేకపోతే ఇక మనం గాలిపటం లెక్కనే. అన్నిటికి మించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఆవేశానికి పోయి ఏది పడితే అది మాట్లాడితే వెనక సిరి కాగమైతాం. సరే మన ముచ్చట్లు అట్లుండని గాని గీ నడుమ లీడర్ సాబులైతే తాపకొగరు మాట సారుతున్నారు. ఇగో గీ సార్ చూడుర్రి పోలీసుల గురించి ఏమన్నాడో. గాదా అన్నట్టు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లెల కారు పార్టీల మీటింగ్ అయితే పోయిండు మాజీ మంత్రి కొప్పుల సారు. పోలీసోళ్ళ గురించి మాట్లాడుకుంటా గిట్ల లీడర్ సాబులను చూస్తే పోలీసోళ్ళు భయపడాలి అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు గిట్ల పోలీసోళ్లకు గట్టిగానే సూటు పెట్టిండు మాజీ మంత్రి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని సర్కారోళ్ళ మీద పోరాటం చేస్తా అంటే పోలీసోళ్ళు కారు పార్టీల మీదనే కేసులు పెడతాన్రని వట్టిగానే అరెస్టులు చేస్తాన్రని కొప్పుల సారు మస్తు గరమైండు. పోలీసోళ్లకు భయపడే అవసరమే లేదన్నట్టు కార్యకర్తలకు నూరిపోయిండు. ఒక్క కొప్పుల సారే కాదు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు, తత్తిమ లీడర్లంతా కూడా పోలీసోళ్ల మీద కోపానికి వస్తాండ్రు. గా నడమ కారు పార్టీ వాళ్ళ 25 ఏళ్ల మీటింగులనైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కూడా కాకి సార్ల మీద గట్టిగానే గరంకొచ్చిండు. ఎప్పటికొక్కటే సర్కారు ఉండదు, 5 ఏళ్లకోసారి మారుతుంటది అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. గిట్లా పోలీసోళ్లతోని గులాబీ లీడర్లకు పంచాది గట్టిగానే అవుతుంది. అన్యామ గాని కొప్పుల సారు ముచ్చట్లే కాకి సార్లకు కోపం వచ్చేటట్టున్నాయి కదా అనుకుంటారు అందరూ. మాజీ మంత్రి ముచ్చట్ల మీద పోలీసు బాసులు ఏమంటారో మరిగా. ఇంతకు మునుపు మట్టి ఇటుకలు ఎట్లా చేసేటో మీకు ఎరికేనా? ఒక చెక్క పట్టుకొచ్చి కొలతలు పెట్టి శాంచన్లు వేపించి మట్టి మెత్తగా దొక్కి ఇటుకలు ఓసేడుతుండే. కానీ ఇప్పుడు అట్టుందా? మొత్తం మిషన్లేనాయే. అందుట్లా మట్టి ఇటుకలే కానరాట్లేవు, మొత్తం సిమెంట్ ఇటుకలే. ఏ చిన్న పని చేయాలన్నా సిమెంట్ ఇటుకలు పట్టుకొచ్చి పేర్సుడే. రాను రాను మట్టి ఇటుకలు అంతరించిపోతున్నాయి అబ్బా. మట్టి తెచ్చిళ్ళు, నీళ్లు పోసి తడిపిళ్ళు, పాలందుకొని కలిపిళ్ళు, బొచ్చల కెత్తిళ్ళు, మిషన్ల పెట్టిళ్ళు. రాడ్డు పట్టుకొని ఒత్తితే ఇగో ఇట్లా ఇటుక తయారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనేటి కార్యం పెడితే 100 మంది వచ్చేళ్ళు. బల్లె పొల్లగాళ్ళు, పడుసు పొల్లగాళ్ళు, ఊరి పబ్లిక్ అందరు వచ్చేళ్ళు. మట్టి కలిపిళ్ళు, ఇటుకలు చేసేళ్ళు. గిట్లకి ఇటుకలు చేసేటి కార్యం ఇవాళ ఒక్కనాటితోని ఒడిసేది కాదటనుళ్ళు. బెంగళూరుకించి మనిషిని పిలిపించిళ్ళట ఇటుకలు చేసేటి శిక్షణ ఇచ్చేటందుకు. శిక్షణ ఒడుసుడే ఆలస్యం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మిషన్ పెట్టిస్తారట. అయితే తయారు చేసిన ఇటుకల్ని ఏం చేస్తారో ఎరికేనా? ముందుగాలక ఇటుకలతోని బడికి పాలి కూడా కడతారట. ఆటంక వంట గదులు అవి అయిపోయినాక తరగతి గదులు కడతారట. ఇదంతా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడేతందుకే అనేది కలెక్టర్ సార్ అంటున్న మాట. గిట్టయితే ఖర్చు తగ్గుద్ది, బళ్ళు బాగుపడతాయి, యువతకు ఉపాధి దొరుకుద్ది అన్నట్టు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? మామూలుగా బాటెంట పోతుంటే ఓ 100 రూపాయలు దొరికినాయి అనుకోండి, ఏం చేస్తారు చెప్పుర్రి? చాలా మంది వరకు అటు ఇటు చూసి అందుకుంటారు. అదే ఒక 1000 దొరికితే, 1,00,000 దొరికితే, ఏకంగా పైసలు, ఎండి, బంగారం సొమ్ములున్న సంచి దొరికితే ఎవరికన్నా ఇయ్యబుద్ధి అవుతుందా? కానీ అందరూ అట్లుండరులా. పరుల సొమ్ము పాపం వంటిది అనుకునేటోళ్ళు కూడా ఉంటారు గిట్లా. కాళ్ళ పట్టీలు, ఎండి మొలతాడు, పుస్తల తాడు, 500 నోట్ల కట్ట, ATM కార్డులు. దొంగలెత్తకపోయిన సొమ్మును పోలీసులు పట్టుకున్నలేమో అనుకునేళ్ళు కాదు. కూసున్న కాడ మర్చిపోతే బస్టాండ్లో పని చేసేటోళ్ళు బ్యాగును దాచి పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చిరు గీ తీరుగా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు పని మీద వచ్చిందట ఒక ఆమె. బస్సు రాగానే ఆగమాగంగా ఉలికి బస్సు ఎక్కింది. ఇంటికి పోయినాక చూసుకుంటే సొమ్ములున్న సంచి కానరాలేదట. ఇంకేముంది, లప్ప పోయి బస్టాండ్ లో పెద్ద సార్కు మొదలబ్బ పంపిస్తే ఆయన కాళ్ళ పని చేసేటోళ్ళను పంపించి గా బ్యాగును దొరకబట్టి దాచిపెట్టిండు. ఆయపాయ అన్నట్టు ఇంటోళ్ళ నెంబడేసుకొని ఉరికొచ్చి ఆర్టీసీ పెద్ద సార్ని అడిగితే అందులో ఏమేం సొమ్ములున్నాయి, ఎంత పైగా ఉన్నది, ఏంది కథ అనేదంతా అడిగి అంత కరెక్టే చెప్పేటాళ్లకు అలకిచ్చిరు గీ తేలిగా. 2.5 తులాల పుస్తల తాడు, 20 తులాల బంగారం, 15,000 రూపాయలు, ATM కార్డులు. పోయిందనుకున్న సొమ్ము దొరికేటాళ్లకు పోయిన పానం లేచొచ్చినట్టయింది కావచ్చు. అయితే గిట్లా పోగొట్టుకున్న సొమ్ములు దొరకబట్టి ఎవరిదాళ్ళకి ఇచ్చుడుగా హుస్నాబాద్ బస్టాండ్ లో పని చేసేటోళ్లకు కొత్త ఏం కాదట నుళ్ళు. ఇంత మునుపు కూడా ఇట్టినే బస్సులో పైసలున్న బ్యాగు మర్చిపోతే వాళ్ళకి ఇచ్చిరు కూడా. మంచి ముచ్చటే కదా. ఇవాళ రేపు పావులా కనపడితే పక్కనున్న వాళ్ళకు కూడా కాన రాకుండా దాచుకునేటి రోజులకి. అసవంటిది గంత సొమ్మును ఎవరిదాళ్ళకి ఇచ్చిరు అంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. మనకు తెలియట్లేదు గాని ఊళ్ళ పొంటి పోయి చూస్తే చాలా మంది బతుకులు ఇంకా అధ్వానంగానే ఉన్నాయబ్బా. తినడానికి తిండి లేక, ఉందానికి జాగ లేకుంటున్నోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నేరి కొంతమంది అయితే చెట్ల కింద బతికేటోళ్ళు, పాయకానాలలో బతికేటోళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే ఈ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది.
ఇగో ఇదే గీ అవ్వు ఉండేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇదే గీ ముసలి తల్లి ఉండేటి ఇందిరమ్మ ఇల్లు. ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇల్లు కట్టేటి లేపల్లెవాడ అనేటి ఊళ్ళే ఇల్లు లేక పాయకనాలు ఉంటుంది గీ అవ్వ. పేరు బందేల అన్నమ్మ. ఇల్లు లేదు ఆకి లేదు. 2 నెలల కింద గాలి వానలకు ఇల్లు కూలిపోతే అప్పటి సందికి పాయకనాలనే ఉంటుంది పాపం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి 2000 రూపాయల పింఛనే ఆసరా ఆమెకు. మళ్ళా అగ చూడూరి అండ్లనే గ్యాసు, అండ్లనే ఉండు, అండ్లనే తినుడు, అండ్లనే పండుడు. కాలు మలుసుకుందానికి కూడా జాగలేదంటే చూడూరి. మీదంగా పొక్కలు పడ్డ సిమెంట్ రేకులు, ముంగట డబ్బా రేకుతోని తలుపు. అండ్ల వండుకొని తింటది, గిడ కడుక్కుంటది. బతుకంతా బాత్రూమ్లే అవ్వకు. 20 సంవత్సరాలు వదిలేసిపోతే నా బాధలు నేను పడి వాళ్ళ ఇంటికాడ ఊరు రానిస్తారండి నన్ను. నాకు ఎవరు రానియట్లేదు. వానకు దడుసుడు, ఎండ కెండు, సలికి వణుకుడు. ఇక ఇప్పుడు అసలే వానకాలం. ముసురు పెట్టిందంటే కాళ్ళు చాపుకొని వండుకోరాదు, మలుసుకొని కూసోరాదు. ముసురుకు పురుగు పూసొచ్చినా దిక్కే లేదు పాపం అవ్వకు. ఓ కరెంటు కూడా లేదు. మళ్ళా గుడ్డి దీపమే దిక్కు. మరి ఇల్లే లేదాయే, గవర్నమెంట్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదా అంటే ఎవరిస్తారు ఆమెకు? ఉన్నది ఒక్కతే ముసలి డొక్కు. ఊరంతా ఎరికే పెద్దవకి ఇల్లు లేదనేటి ముచ్చట. ఊళ్ళో ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఓ 98 మంది పేర్లు రాసి కరాఖండిగా తీర్మానం చేసిలాట. గా తీర్మానం చేసిన వాళ్లకు గీ అవ్వకు ఇల్లు లేక బాత్రూమ్ లో బతుకుతుందనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునో. మరి గమ్మతేందంటే ఇందిరమ్మ ఇండ్లు వంచేటి కార్యంలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నది కూడా గీ ఊరేనట. మళ్ళా అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. కానీ గా పైలట్ ప్రాజెక్టు కిందనే ఓ ఇల్లు 2 సార్లు ముసలిపానం ఉన్నన్ని నాళ్ళన్న నిమ్మలంగా బతది. అటెంక రాముడెవడో రాకాశెవడో గాని